ఒక ప్రాజెక్ట్ మనం చూసుకుంటే ప్రాజెక్ట్ చీతాని లాంచ్ చేసింది. సో చీతాని అనుసరించి ఈ ప్రాజెక్ట్ చీతా వాళ్ళు ఏం చేశారు అంటే మన భారతదేశంలో చిరుతపులులు 1952 సంవత్సరంలోనే అంతరించిపోవడం జరిగింది. కాబట్టి 1952లో అంతరించిపోయాయి కాబట్టి సో మన దేశానికి ఒక 2 దేశాల నుంచి, ఒకటి సౌత్ ఆఫ్రికా అనేటువంటి ఒక దేశం, ఇంకో దేశం నమీబియా అనేటువంటి ఇంకొక దేశం నుంచి కూడా దాదాపు 20 చిరుతపులులను తీసుకొచ్చారు. దాంట్లో 10 ఫీమేల్స్ అండ్ 10 మేల్స్ చిరుతపులులను తీసుకొచ్చి మనకి మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి కునో నేషనల్ పార్క్ ఏదైతే ఉందో, సో ఈ కునో నేషనల్ పార్క్లో ఈ యొక్క చిరుతపులులను పెట్టారు. సో క్రమేపీ గణనీయంగా వాటి యొక్క బాగోగులు చూడటం ద్వారా వాటి యొక్క పాపులేషన్ అనేటువంటిది ఇనిషియల్గా 20 ఉన్నది కాస్త 30 పాపులేషన్గా పెరిగింది. ఇంకా ఇటీవల కూడా కునో నేషనల్ పార్క్ నుంచి ఈ యొక్క చిరుతపులులు ఏవైతే ఉన్నాయో వాటిని సేమ్ ఇదే మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి గాంధీ వైల్డ్ లైఫ్ సాంచురీకి ట్రాన్స్లొకేట్ చేసేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది అనేటువంటి అంశం మనకి తెలియవస్తోంది.